తెలంగాణలో తుమ్మినా దగ్గిన అది కాళేశ్వరంకు ఆ క్రెడిట్ అంతా పోతుండే. ఏం పంట పడినా కూడా కేసీఆర్ కట్టింది కాళేశ్వరం అంటుండే. ఎక్కడ నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కనపడ్డా అవి కాళేశ్వరం నీళ్ళు అని. ఎందుకంటే పాపం సామాన్య రైతులకు జనాలకు తెలియదు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని. కానీ మనందరికి తెలుసు 2 పర్యాయాలు మనము కాళేశ్వరం వాటర్ అనేది సుక్క వాడుకునేటువంటి పరిస్థితి లేదు. అయినను మనకు వరి దిగుబడి ఈసారి యాషింగి ఇదే సమయానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 59 లక్షల టన్నుల ధాన్యం మనం సేకరిస్తే వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. అంటే 12 లక్షల టన్నుల అదనంగా మనం పంట పండించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక డొల్లా అని, కేవలం కమిషన్ల ప్రాజెక్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రైతుల కష్టాన్ని ఏదో మేమేదో గొప్పగా పూడ్చిపడేసినాం, వాళ్ళ కమిషన్ల కోసం కట్టినటువంటి కాళేశ్వరం ఇది రైతుల పాలిట వరము అన్నటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితులన్నీ ఈ ధాన్యం ఈసారి పండించినటువంటి ధాన్యాన్ని చూస్తే, మనకు వడ్ల కొనుగోలు చూస్తే మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక డొల్లా అని, అదొక పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.